వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన ముందు అనేక రకాలైనటువంటి దినపత్రికలు, ఇక పేపర్ వార్త కార్యక్రమంలో ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు పత్రిక చూసుకున్నాం. ఈనాడు పత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్స్ గా ఏమిచ్చారు అనేది చూసినట్లయితే, అరుణ్ పిల్లై అరెస్ట్, ఢిల్లీ మద్యం కేసులో లిక్కర్ స్కామ్ కు సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 2 రోజుల పాటు మరి ఆయనను ఈడీ అధికారులు విచారించిన అనంతరం మరి ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. 100 కోట్ల మరి విషయంలో కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా తెలుస్తున్నట్లుగా మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో వారం రోజులు కస్టడీ విధించినట్లుగా కూడా ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ప్రధానంగా ఇచ్చారు, వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా మహిళా నాయకత్వం వహించబోతున్నారు అంటూ మరి చరిత్రలో శైలజ దామి ఘనతకు సాధించినట్లుగా మనం దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ విషయం గురించి కూడా ఇక అందుకోవాలి ఆమె స్ఫూర్తి అంటూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి సైబర్ పెట్రోలింగ్ నేరస్తులపై నిరంతరం కృషి చేస్తున్నటువంటి మరి ఒక మహిళ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మరి మనం కొన్ని వివరాలు చూసుకొని, సో మరొక ప్రధాన వార్త చూస్తే, మండలికి మరో కవి అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక పేదలకు ఇళ్ల జాగాలు అంటూ ఇక్కడ మరొక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే అన్ని మనం ప్రధాన వార్తల్లో హెడ్లైన్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే, ఫస్ట్ ఢిల్లీ మద్యం కేసులో అరుణ్ పిల్లై అరెస్ట్ అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే, ఎమ్మెల్సీ కవితకు ఆయన బినామీగా ఉన్నారు అనేది కూడా ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఈ వ్యవహారంలో అక్రమార్జనకు 296 కోట్లని కూడా ఆరోపణలో వెల్లడైనట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన విచారణకు సహకరించడం లేదు అంటూ కూడా చెప్తున్నారు అధికారులు. ఆయనను విచారించడానికి ఆల్రెడీ 2 రోజుల పాటు విచారించారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ విచారణకి సరిగా అంగీకరించట్లేదు, స్పందించట్లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక రిమాండ్ నివేదికలో పలు అభియోగాలు కూడా వెల్లడవుతున్నట్టుగా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి మరి వారం రోజుల పాటు ఆయనకి కస్టడీ కూడా విధించినట్లుగా తెలుస్తుంది. అరుణ్ పిల్లై అరెస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక సో రోజుకొక వివాదంతో మాత్రం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రోజుకొకరు మాత్రం బడా నేతలు మాత్రం బయటకు రావడం జరుగుతూ ఉంది అనేది మనం గమనించవచ్చు. సో మరొక వార్త, ఇక సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే అరుణ్ పిల్లై అరెస్ట్ అయ్యారు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. సో అక్రమార్జనకు చూసుకుంటే 296 కోట్లు ఆరోపణల్లో వెల్లడైందంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన అయితే సహకరించట్లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రిమాండ్ నివేదికలో పలు అభియోగాలు చేశారు. ఇక వారం రోజులు కస్టడీ విధించినట్లుగా మాత్రం అరుణ్ పిల్లై గురించి ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి ఈడీ అధికారులు చేపట్టినటువంటి కొన్ని విశేషాలని మనకి ఇక్కడ ఈనాడులో షేర్ చేసుకున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా పూర్తిగా పేపర్ 2లో మనం చూడొచ్చు. సో ఇక అందుకోవాలి ఆమె స్ఫూర్తి అనేది చూసుకున్నట్లయితే, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి మనం చూడొచ్చు. ఆకాశంలో సగం అన్నది నిన్నటి మాట, కానీ ఆకాశమే తమ వంశం అన్నట్లుగా కావాలన్నది నేటి మహిళల ఆశ అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఒకప్పుడు మహిళలు ఉండేవాళ్ళు, ఆకాశంలో సగంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మహిళా లోకం ఎంతో విజృంభిస్తుంది. మహిళలు ఎంతో ముందుగా ఉంటున్నారు. ప్రతి విషయంలో కూడా పురుషులకు పోటీగా ధీటుగా ఉంటున్నారు అనేది ఇప్పుడు ఆకాశమే వారి వంశం అన్నట్లుగా అయిపోయింది, వశం అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి విషయంలో కూడా గగనతలంలో ఎగరే ఆ యొక్క ఫ్లైట్స్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే భూమి మీద నడిచే ప్రతి ఒక్క వెహికల్ దగ్గర నుంచి కూడా అన్నిట్లో కూడా పైలట్స్ గా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరికి ధీటుగా నిలబడుతూ ఉన్నారు. మేం దీంట్లో తక్కువ కాదు అన్నట్లుగా ఉన్నారు అంటూ మహిళా దినోత్సవానికి సంబంధించి ఆమె స్ఫూర్తి అంటూ కూడా ఒక స్త్రీ అందరికీ కూడా ఎంతో స్ఫూర్తి అనే విధంగా మనకి ఇక్కడ ఈనాడులో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా అనేక డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. సో మనం దానిని వసుంధర పేజీలో చూడొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం.
ఇక నేరస్తులపై నిరంతరం సైబర్ పెట్రోలింగ్ అంటూ మనకి ఇక్కడ శిఖా గోయల్ కూడా చెప్తూ ఉన్నారు డీజీపీ. అలాగే ఏం చెప్తున్నారు అని చూసినట్లయితే త్వరలో 18 గృహహింస కౌన్సిలింగ్ కేంద్రాలు ఉండబోతున్నాయి అంటూ కూడా ఆమె వెల్లడించారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడే వారి జాబితాకు సంబంధించి కూడా ఇంకా అనేక రకాలైనటువంటి డీటెయిల్స్ కి సంబంధించి కూడా కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం సైబర్ నేరగాళ్ళకి సంబంధించి కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది మరో 9,424 మంది సైబర్ అంబాసిడర్లుగా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈనాడుతో కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో మహిళా భద్రతకు సంబంధించి ఆ విభాగానికి సంబంధించినటువంటి అదనపు డీజీపీ శిఖా గోయల్ అనేక విషయాలు మహిళలకు సంబంధించి నెక్స్ట్ రాబోతున్నవి ఏమేమి ఉన్నాయి ఏంటి, మరి మహిళలకు సంబంధించి వారి యొక్క రక్షణ కొరకు ఏమేమి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏవేవి కొత్తవి ఏర్పాటు చేయబోతున్నారు, ప్రారంభించబోతున్నారు, ఇప్పటి వరకు ఎలా జరుగుతున్నాయి అనే వాటన్నిటికీ సంబంధించి నేరాల నియంత్రణ ఒక ఆజ్ఞగా పెట్టుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వేధింపుల తీరును అంటే మహిళలపై వేధింపుల తీరు మారుతోందని చెప్పేసి గతంతో పోలిస్తే మాత్రం సైబర్ నేరాలకు తీవ్రంగా పెరిగిపోయాయి ఇప్పుడు. కానీ వాటన్నింటిని చెక్ పెట్టే విధంగా ఇప్పుడు రాబోతున్నాయి కొన్ని చట్టాలు అంటూ కూడా మరి అదనపు డీజీపీ శిఖా గోయల్ అనేక విషయాలను మనకి ఇక్కడ వెల్లడించారు. ఖచ్చితంగా ఈ పెట్రోలింగ్ ద్వారా మాత్రం నిఘా ఉంచడంతో పాటు ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతున్నా కూడా వితిన్ నిమిషాలలోనే ఆ యొక్క ప్రమాదాన్ని పసిగట్టగలిగే విధంగా సైబర్ పెట్రోలింగ్ నిర్వహించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా శిఖా గోయల్ మనకి వెల్లడించడం జరుగుతుంది. ఇక మహిళల పట్ల మరింత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అవి ఇంకా పెరిగిపోతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సైబర్ నేరగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఇంకా అదనపు టెక్నాలజీని కూడా రూపొందించబోతున్నారు అంటూ కూడా మనకి డీజీపీ శిఖా గోయల్ మనకి వెల్లడించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మన థర్డ్ పేజ్ లో చూడొచ్చు. అలాగే ఇక వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా మహిళా నాయకత్వం వహించబోతున్నారు అంటూ ఐఏఎఫ్ చరిత్రలో శైలజాధామి ఘనత సాధించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక భారత వాయుసేన చరిత్రలో తొలిసారిగా ఓ పోరాట విభాగానికి మహిళా నాయకత్వం వహించబోతున్నారు అంటూ గ్రూప్ కెప్టెన్ విభాగించడం జరుగుతుంది. ఇక శైలజాధామ్కి ఈ ఘనత లభించింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు అంటూ వాయుసేన పోరాటానికి సైతం కూడా తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం వహించడం అనేది ఎంతో గొప్ప ధన్యత అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే మహిళలకు దేంట్లో కూడా మరి తీసిపోలేదు అన్నట్లుగా ప్రతి దాంట్లో ధీటుగా ఉన్నారు మహిళలు అనేది ఈ రోజు మనకి ఈనాటిలో మాత్రం మహిళలకు సంబంధించి మనకి ఎక్కువగా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం సెకండ్ పేజ్ లో కూడా వివరంగా తెలుసుకోవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే మళ్ళీ అధికారంలోకి వస్తాం, సదస్సులు ఎన్నో నిర్వహిస్తామంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ తో కలిసినటువంటి తెలంగాణ వార్షిక సమావేశంలో నేషనల్ గ్రీన్ అండ్ సెంటనరీ దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కొన్ని బుక్స్ ని కూడా మంత్రి కేటీఆర్ కు అందిస్తూ అక్కడ వారందరూ కూడా కరచాలనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే సిఐఐ తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. వారితో అనేక మంది మంత్రులు ఇతరత్ర వారు అందరూ కూడా ముచ్చటిస్తున్నటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యం అని కూడా కేటీఆర్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక రకాల దేశాల నుంచి అనేక మంది కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ దిశగాని ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వీటి ద్వారా లభించబోతున్నాయి అనేది మనకి ఈనాడులో ఎంతో స్పష్టంగా క్లియర్ గా ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఆడబిడ్డలకు అందలం అంటూ ఇచ్చారు. మహిళా సాధికారత దిశగా పథకాలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే థర్డ్ పేజ్ లో డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తంగా అయితే రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ అందలం ఎక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. వారికి సంబంధించి ఈ రోజు ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలను కూడా రూపొందించబోతున్నాం అన్నట్లు ఇచ్చారు. అలాగే ఇక నేడు మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. 20,000 మంది మహిళలతో తొర్రూరులోని బహిరంగ సభ నిర్వహించబోతున్నారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం సెకండ్ ఆర్ థర్డ్ పేజ్ లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. 20,000 మంది మహిళా మండలితోటి ఆయన ఈ ప్రసంగాన్ని సభను ఏర్పాటు చేశారు అనేదిగా మనకి గమనించవచ్చు.
ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు పత్రిక చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా అంటే పోలీసుల వేధింపులకు మరో యువకుడు బలి అంటూ ఇచ్చారు. ఇక దొంగతనం ఒప్పుకోవాలంటూ ఒత్తిడి అంటూ కూడా ఇచ్చారు. సో అలాగే మరొక ప్రధాన హెడ్లైన్ అంటే మనకి హాఫ్ పేజ్ మొత్తం కూడా ఇచ్చేసారు. ఇది అరుణ్ పిల్లై కవిత బినామీ అంటూ ఆయన ఒప్పుకున్నట్లుగా కూడా మనకి ఆల్రెడీ వచ్చేసింది. ఇక లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ వెల్లడించినటువంటి అనేక విషయాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక కవిత ప్రతినిధినని చెప్పి పిల్లై అంగీకరించినట్లుగా కూడా వెల్లడైపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆమె ఆదేశాల మేరకే పనిచేస్తూ ఉన్నాను అంటూ కూడా ఇచ్చారు. ఇక సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు 100 కోట్లకు సంబంధించి ముడుపులు అందినట్లుగా తెలిసింది. దాని ద్వారా మరో 100 కోట్ల పై చిలుకు మరి లాభం చేకూరినట్లుగా కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా మళ్ళీ షేర్ చేసుకున్నారు వీళ్ళంతా పర్సంటేజ్ ప్రకారం ఒక 12 మంది కలిసి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే ఇక బుచ్చిబాబు స్టేట్మెంట్ తో కీలక ఆధారాలు కూడా లభించాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బయటపడ్డాయి అంటున్నటువంటి ఈడీలు ఇక పెళ్ళై అరెస్టు 7 రోజుల కస్టడీలో ఉంది ప్రస్తుతానికి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆయన మొత్తానికైతే కవిత బినామీగా ఉన్నాను అంటూ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ లో ఆయన ఒప్పుకున్నట్లుగా కూడా ఈడీ వెల్లడించినట్లుగా మనం గమనించవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా మనకు అందరికీ ఆల్రెడీ ఇంతకుముందు పేపర్ లో తెలుసుకున్నాం. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే మరొక వార్త మనం చూద్దాం వెలుగు పత్రికలో. ఇక పోలీసుల వేధింపులతో మరో యువకుడు బలి అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి చూద్దాం. దొంగతనం ఒప్పుకోవాలి అంటూ ఒత్తిడి చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు, అలాగే పలుసార్లు స్టేషన్ కు పిలిపించి ఎంక్వైరీ, స్టేషన్ లోపలే పురుగుల మందు తాగిన యువకుడు. ఇక ఎన్నోసార్లు మరి దొంగతనం చేయలేదని చెప్పినా కూడా చేశానని ఒప్పుకో అని చెప్పేసి పోలీసు వారు ఒత్తిడి చేయడంతో అనేక సార్లు పిలిపించి ఎంక్వైరీ చేయడంతో ఇంకా మనస్తాపానికి గురై వారి దగ్గర అక్కడే ఉన్నప్పుడే పురుగుల మందు డబ్బా తీసుకుని వెళ్ళి అక్కడే పురుగుల మందు తాగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అలాగే MGM లో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందాడు. ఇక వరంగల్ జిల్లా గీసుకొండలో ఈ దారుణం జరిగింది అంటూ కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక మరో పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే మరి వాళ్ళ ముందే అక్కడే పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇక అక్కడ వైద్యం అందించుకుంటూ మరి MGM లోనే మరి తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే చికిత్స పొందుతూనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క అఘాయిత్యానికి మాత్రం పోలీసులే కారణం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పోలీసుల వేధింపులకు మరో యువకుడి బలైపోయినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మండలికి దేశపతి అంటూ ఇచ్చారు. నవీన్ కు రెన్యువల్, చెల్ల వెంకటరామరెడ్డికి ఛాన్స్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన కేసీఆర్, అలాగే 9న కేబినెట్ భేటీ తర్వాత గవర్నర్ కోట పేర్లు ప్రకటించబోతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ మండలికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ థర్డ్ పేజ్ లో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే 11 లెటర్లు రాసినా కూడా జవాబు లేదు అంటూ మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో వీరిరువురి మధ్య చూసుకున్నట్లయితే ఇక పారిశ్రామికవేత్తలను కోరిన కేటీఆర్ మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటూ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కేటీఆర్ కోరినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ పెట్టుబడులకు తెలంగాణ అనుకూల రాష్ట్రంగా ఉంది, ఒకప్పుడు ఇలా లేదు, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి, అందరూ ఆలోచించి ఓట్లు వేయండి, మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే 72 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే సిఐని యాన్యువల్ మీటింగ్స్ లో మంత్రి కామెంట్స్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ థర్డ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే మమ్మల్ని గెలిపించినట్టు ప్రతి సంస్థకి ప్రతి ఒక్కరికి కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటు మంత్రి కిషన్ రెడ్డి చూసినట్లయితే 11 లెటర్లు రాసినా కూడా జవాబు లేదు అంటూ ఆయన చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ చిత్తశుద్ధి ఇదేనా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం చిత్తశుద్ధితో ఉంది అని చెప్తున్నారు. ఇదేనా అంటూ కూడా చెప్తున్నారు. ఇక మీరు రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ చిత్తశుద్ధి ఇదేనా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక దానికి సంబంధించి మీరు సహకరించకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారు ఎందుకు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ ని. అలాగే మీ నిర్లక్ష్యం వల్లే మెడికల్ కాలేజీలు రాలేదు అంటూ కూడా మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాల వల్లే అంటూ కూడా చెప్తున్నారు. అలాగే మెట్రోను MGBS వద్ద ఎందుకు ఆపారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే MMTS phase 2 కు మీ వాటా నిధులు ఏవి అంటూ కూడా ఆయన ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. ఇక సైన్స్ సిటీకి భూమి ఎందుకు ఇస్తలేరని కూడా
ఫైర్ అవుతున్నారు. అలాగే కేటీఆర్ అబద్ధాలకు మారుపేరని కూడా మంత్రి కిషన్ రెడ్డి విమర్శించినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ అంటేనే అబద్ధాలకి మారుపేరు, బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా మరి బీజేపీపై అనేక విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో ఒకరిపై ఒకరు మాత్రం ఏదేమైనప్పటికీ కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటూ ఇటు అధికార పార్టీ, ఇక్కడ తర్వాత అధికార పార్టీ చేసింది ఏముంది, మీరు ఏం చేశారంటూ క్వశ్చన్ చేయటం, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇలా రకరకాలుగా జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. ఇక అలాగే మరొక వార్త చూద్దాం. ఇక పెట్రోల్ పోయించుకొని కొట్టి చంపిండ్రు అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక ఆన్లైన్ లో పేమెంట్ వద్దన్నందుకు దాడి చేసిరు. ఇక చూసి ఆసుపత్రికి తరలించే లోగానే యువకుడు మృతి అంటూ ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన ఇది. ఇక ఆన్లైన్ పేమెంట్ వద్దన్నందుకు దాడి చేశారు. అలాగే ఆసుపత్రికి తరలించేలోగే యువకుడు మృతి. కారులో పరారైన 3 నిందితులు. హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ ఘటన అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. పెట్రోల్ పోయించుకున్నారు, మళ్ళీ డబ్బులు అడిగినందుకు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ ఇక్కడ లేదు అని చెప్పినందుకు ఆ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నటువంటి యువకుడిని మరి 3 వ్యక్తులు కొట్టి చంపారు. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే యువకుడు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. హృదయ విదారకమైనటువంటి ఈ ఘటన. అర్ధరాత్రి పెట్రోల్ పోయించుకొని పేమెంట్ విషయంలో బంకులో పనిచేసే యువకుడిపై 3 వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ ఘటనలో యువకుడు ప్రాణం కోల్పోయాడు అంటూ హైదరాబాద్ నార్సింగ్ లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ దారుణం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇక మృతులంతా ఏపీలోని చూడవచ్చు మనం. ఇక సంజయ్ అనే ఆ యొక్క ఫైల్ ఫోటోను కూడా, ఆ వ్యక్తి యొక్క ఫైల్ ఫోటోను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక మానేరులో ఈతకు వెళ్లి 3 మృతి చెందారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మృతులు చూసుకున్నట్లయితే ఏపీలోని ఒంగోలుకు చెందిన వలస కూలీలను కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. వలస కూలీలకు చెందినటువంటి వారి పిల్లలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈత రాక మరి హోలీ సంబరాల్లో విషాదం కనిపించింది అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. హోలీ సంబరాలతో వారికి సెలవు దినాలు ప్రకటించడంతో అక్కడ వలస కూలీలుగా వచ్చినటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సరదాగా ఈతకని వెళ్ళి ఈత రాక 3 పిల్లలు కూడా గల్లంతైనట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 6th పేజీలో ఉన్నాయి. అలాగే మరొక ఇంపార్టెంట్ న్యూస్ చూసినట్లయితే H3N2 వైరస్ తో జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కరోనా లెక్కని ఇది విస్తరిస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఇక మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలని కూడా, వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా సూచించారు అంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది వస్తున్నటువంటి H3N2 అనేది ఖచ్చితంగా కరోనా టైప్ లోనే కరోనా టైప్ లోనే ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా దీనికి మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ పాటించాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే ఎక్కువగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో తిరగకూడదు, ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి, డాక్టర్లను సంప్రదించాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా వివరంగా ఇచ్చేసారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూడొచ్చు మనం. మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక చూసినట్లయితే కవిత బినామీలమే అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా మేమంతా కవిత బినామీలమే అంటూ స్పష్టంగా ఒప్పుకున్నట్లుగా ఇచ్చారు. ఇక ఆమె ప్రయోజనాల కోసమే మద్యం వ్యాపారంలోకి అంటూ కూడా విచారణలో అరుణ్ పిళ్ళై, ప్రేమ్ రాహుల్ కూడా వెల్లడించారు. ఈడీ అధికారులు ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. వారి విచారణలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే ఇండో స్పిరిట్స్ లో పెళ్ళై అలాగే ప్రేమ్ కు 32.5% చొప్పున వాటా కూడా ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేసులో పెళ్ళది కీలక పాత్రగా ఉన్నట్లుగా గమనించవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కవిత మాగుంటకు బినామీలుగా పెళ్ళై ప్రేమ్ పెట్టుబడిదారులుగా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. ఇక సౌత్ గ్రూప్ ఆప్ అగ్రనేతల మధ్య కొంత స్పష్టమైన అవగాహనలు కూడా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక 17 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను వెల్లడించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అనేది మనకి ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన హెడ్లైన్ గా హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇచ్చారు. ఇప్పటికే అరుణ్ పిళ్ళై అరెస్ట్ అయ్యారు, 7 రోజుల కస్టడీ విధించారు అనేది కూడా మనకు ఆల్రెడీ అన్ని పేపర్స్ లో కూడా మనం చూసుకున్నాం. సిమాస్టిస్ కి ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక పిళ్ళై అరెస్ట్
17 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. పిల్లై అరెస్ట్, 7 రోజుల కస్టడీ, బుచ్చిబాబుకు కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దర్యాప్తు సంస్థలు అంటూ కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా తన చుట్టూ కూడా అనేక ఉచ్చులు బిగుస్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా వెల్లడించారు. సో మరొక వార్త మనం చూద్దాం. మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తాం అంటూ కవిత చెప్తూ ఉన్నారు. అలాగే గులాబీలో గుబులు మొదలైంది అంటూ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పిల్లై అరెస్టుపై చర్చ జరుగుతోంది. కవిత అరెస్టు తప్పదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంతమంది బడా నేతలు అరెస్ట్ అవుతూ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక కవిత చుట్టూ బిగుసుకుంటున్నటువంటి ఈ ఉచ్చులన్నీ చూసినట్లయితే కవిత కూడా అరెస్ట్ తప్పదు అన్నట్లుగా ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక ఎన్నికల ముందు పార్టీకి నష్టం అనే భావన కూడా వస్తుంది కొంత అనేది కూడా తెలుస్తుంది. ఇక తీహాడ్ లో సిసోడియా కూడా విచారణ జరుపుతున్నారు. అలాగే ఎక్సైజ్ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు అనేకం. ఇక ఫోన్లు మార్చడంపై కూడా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా ఈడీ అధికారులు ఎక్కడ కూడా తగ్గకుండా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూడా వెల్లడిస్తున్నారు. అలాగే ఎంక్వైరీ చేస్తున్నారు, అలాగే ప్రశ్నిస్తున్నారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. సో మరొక విషయం మనం చూసినట్లయితే ఆకాశంలో సగం చట్టసభల్లో అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మరి ఇక చూద్దాం ఆ విషయాలు కూడా. లోక్సభలో 15% మించని మహిళల ప్రాతినిధ్యం అంటూ ఇచ్చారు. 9 రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేలు 5% లోపే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక తెలంగాణలో 4%, పలు దేశాల్లో 50% మించి మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటూ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా 27 మందికి పురస్కారాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 1,00,000 నగదు ప్రశంసా పత్రం అందజేత. నేటి నుంచి ఆరోగ్య మహిళ. అలాగే కరీంనగర్ లో ప్రారంభించనున్న హరీష్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లేడీస్ కి సంబంధించి, మహిళలకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అనేక ప్రోగ్రామ్స్, అనేక కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక బలమైన అభ్యర్థులు కావాలను అంటూ ఇక్కడ ఇచ్చారు. అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ నాయకత్వ సమస్యగా ఉంది ఇది అంటూ ఇచ్చారు. సగం చోట్ల చూసుకున్నట్లయితే బలమైన నాయకత్వం కరువైపోయింది అంటూ కమలంకి సంబంధించి ఇచ్చారు. రాజధాని శివార్లో మాత్రం టికెట్ కోసం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగే రిజర్వ్డ్ సెగ్మెంట్ లో ఇప్పటికే కమలం బలహీన పడిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గట్టి అభ్యర్థుల కోసం పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది అంటూ కూడా తెలుస్తుంది. గట్టి నాయకుల కోసం కమలం ఎదురు చూపులు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పెట్రోల్ పోయించుకొని కొట్టి చంపారు అనేది మనం ఇంతకు ముందు వార్తాపత్రికలు కూడా చూసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఇక 3 యువకులు మరి అర్ధరాత్రి పెట్రోల్ పోయించుకొని పెట్రోల్ బంక్ లో మరి పెట్రోల్ డబ్బులు అడిగినందుకు, ఆన్లైన్ పేమెంట్ వద్దు అన్నందుకు 3 వ్యక్తులు కూడా ఆ పెట్రోల్ పోయించుకున్న వ్యక్తిని కొట్టి మరి కారులో పారిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ లోపు ఆ వ్యక్తిని మరి ఆ యువకుడిని మరి హాస్పిటల్కి తరలించే లోపే మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎంతో గాథగా మనం చూడొచ్చు ఇది. ఇక చూద్దాం వివరాలు. డబ్బులు అడిగినందుకు ముగ్గురు దారుణంగా కొట్టారు. దాడిలో బంకు కార్మికుడు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక జన్వాడ్ పెట్రోల్ బంక్ వద్ద జరిగింది ఈ ఘటన. ఇక 3 పోలీసులు అదుపులో ఉన్నారు. నిందితులపై గతంలో కూడా 3 కేసులు ఉన్నాయంటూ పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ కూడా సిఐ చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మిగతావి 3rd పేజీలో చూడొచ్చు. విషాద రంగులు అనేది మనం చూసినట్లయితే హోలీ పండుగ రోజు నీట మునిగి 4 విద్యార్థులు మృత్యువాత పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. అలాగే కరీంనగర్ లో 3, రంగారెడ్డిలో 1, అలాగే నాగర్ కర్నూలు లో 1 గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ఒంటి మీద రంగు పోస్తున్నాడని పెట్రోల్ పోసి నిప్పు పెట్టినటువంటి ఘటన కూడా ఒకటి చోటు చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. మెదక్ జిల్లాలో ఒక వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఒంటి మీద హోలీ సందర్భంగా రంగులు చల్లుతున్నాడు అనే దురుద్దేశంతో మరి పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. నా ఒంటిపైన కలర్ చల్లుతావా అన్నట్లుగా. ఇది కూడా ఒక దారుణమైన పరిస్థితిగా ఇంకా గాంధీ ఆసుపత్రికి బాధితుడు తరలించారు పెట్రోల్ అంటించిన వ్యక్తిని. ఇప్పటికే పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కోవిడ్ తరహాలో H3N2 అనేది మనకి ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. స్వైన్ ఫ్లూ సాధారణంగా వేరియంటే ఇది స్వైన్ ఫ్లూ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఒక సాధారణంగానే పేర్కొనవచ్చు దీన్ని కూడా అంటూ ఇచ్చారు. ఇతర వేరియంట్లు ఏవి కూడా దీని మీద ప్రభావం ఎక్కువ చూపము అన్నట్లుగా ఇచ్చారు. ఇక మాస్కులు మాత్రం కంపల్సరీ ధరించాల్సింది అంటూ ఫ్లూ వైరస్ అనేది తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది ఎవరికైనా సరే కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నట్లయితే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి ఇది ఒక కోవిడ్ తరహాదే అనుకోవచ్చు కూడా అంటూ కూడా ఇచ్చారు. అలాగే
పండుగల సీజన్ లో మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆసుపత్రులు చేరికలు స్వల్పంగానే జరుగుతాయి. అంతగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునేంత అవసరం అయితే ఉండదు అంటూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. జస్ట్ కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అన్నట్లుగా మనకి ప్రతి పేపర్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. అలాగే వృద్ధులు, దీర్ఘకాల రోగులు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎయిమ్స్ మాజీ చైర్మన్ రణ్దీప్ గులేరియా ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్టుగా మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులో స్వల్ప పెరుగుదల, తమిళనాట ఎల్లుండి 1000 జ్వర శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ వివరంగా ఇచ్చాం. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మరి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి తమిళనాడులో ఒక 1000 జ్వర శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఏవి కూడా జరగకుండా ఉండడానికి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మన విద్యార్థులకు ప్రీమియం సేవలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూస్తే అమెరికాలో చకచక ఉద్యోగ ధృవీకరణలు వీలుంటుంది. ఇక ప్రీమియం చెల్లిస్తే 15 రోజుల్లో దరఖాస్తు క్లియర్ అయిపోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వర్క్ పర్మిట్, వీసాలకి పరిమితమైన సేవలు ఇక్కడ చూస్తే స్టెమ్ కోర్సులు చేస్తున్న వారికి వర్తించవు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక మన విద్యార్థులందరూ కూడా ప్రీమియం సేవలు చేసే అవకాశం కల్పిస్తూ ఉంది అమెరికా సంస్థ అంటూ ఇచ్చారు. ఇక అక్కడ ధృవీకరణ పత్రాలు కూడా వీలుండి చకచక జరిగిపోతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రీమియం చెల్లిస్తే మాత్రం 15 రోజుల్లో దరఖాస్తులన్నీ కూడా క్లియర్ చేసేస్తారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక నానక్రామ్గూడకు యుఎస్ కాన్సులేట్ అంటూ ఇచ్చారు. 20న ప్రారంభించారు. 15 వరకే పాత ఆఫీసులో ఇవి ఉండబోతున్నాయి అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 13th పేజ్ లో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మరొక వార్తా పత్రిక చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి పత్రిక చూసినట్లయితే మనకి సాక్షిలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే స్టార్టప్లతో మహిళా హవా అంటూ ఇచ్చారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో పెళ్లే అరెస్ట్ అంటూ కూడా మనకి ప్రధానంగానే వార్త ఇచ్చినట్లుగా చూడొచ్చు. అలాగే ఇక ఆమె అక్షర లక్ష్మి అంటూ మనకి ఆమెకు సంబంధించి ఇచ్చారు. ఇక లెమన్ గ్రాసే అంటూ లచ్చిందేవి అంటూ ఇచ్చారు. ఇక విలేజ్ వనిత ఘనత ఇది అంటూ కూడా మనకి ఈరోజు మహిళలకు సంబంధించి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక సోమవారం రాత్రి మరి ఢిల్లీ మద్యం కేసులో పెళ్లైన అరెస్ట్ చేసినట్లు అదుపులోకి తీసుకున్న ఈడీ అంటూ కూడా మరి ఆయన గురించి కూడా మనకి ప్రధాన హెడ్లైన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోవిడ్ కి సంబంధించి విస్తరిస్తున్న H3N2 అనేది కూడా కోవిడ్ లాంటిదే ఇది కూడా విస్తరిస్తుంది కాబట్టి దీని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మనకి యాజిటీస్ గా ప్రతి పేపర్లో ఎలా ఇచ్చారు మనకి సాక్షిలో కూడా అన్ని అలాగే ఇచ్చారు. ఇంకా విమెన్ థియేటర్ రాబోతుంది త్వరలోనే అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తలకు మించిన భారం అవుతుంది, తల వంచని మనోధైర్యంతో ముందుకు వెళుతుంది మహిళ అనేది మహిళకు సంబంధించి ఇచ్చారు. అలాగే ఇక ఎమ్మెల్యే కోట అభ్యర్థులు వీరే అంటూ మనకి ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని చర్యగా ఖరారు చేసిన సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుర్మయ్య గారి నవీన్ కు రెండోసారి అవకాశం ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దేశపతి అంటూ శ్రీనివాస్ చల్లా వెంకటరామరెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చారు. ఇంకా అలాగే 9న గవర్నర్ కోట అభ్యర్థుల ఎంపికలు కూడా ఉంటాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 3rd పేజ్ లో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూస్తే ఉన్నత విద్యలో అగ్రస్థానంలో అమ్మాయిలు ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక వర్సిటీలో అబ్బాయిలను మించిన చేరికలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే ఓయూ నుంచి పాలమూరు దాకా అంతే ఉంది అంటూ అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. ఎక్కువ పర్సెంటేజ్ కూడా చేరికలు కూడా వాళ్ళల్లోనే ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఓయూ నుంచి పాలమూరు దాకా అదే జరుగుతుంది. అలాగే తొలగిన సంఖ్యలు పెరిగిన అవగాహన అంటూ కూడా తెలిసింది. ఒకప్పుడు ఎంతో ఆడవాళ్ళకి కొంత అవగాహన లోపరాహిత్యం ఉండేది, కానీ ఇప్పుడైతే ఎంతో ముందు వెళ్తున్నారు. అవగాహన అనేది కూడా అమ్మాయిలలో పెరిగింది అనేది కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక పాలమూరులో చూసి అబ్బాయిల శాతం చూసి 67 ఉంది, అమ్మాయిల శాతం 74 ఉంది. కాకతీయ 61% ఉంది, ఓయూలో 58% ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్టయితే మన నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యాన్ని ఛేదించే వాళ్ళే మహిళలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి పేపర్ లో కూడా మనకి యాజిటీస్ గా ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి అన్ని కూడా యాజిటీస్ గానే ఇచ్చారు. సో అలాగే ఎమ్మెల్యే కోట అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు. ఇక ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి పేపర్లో కూడా మరి మహిళలు సాధించినటువంటి ఘనతలు, వాళ్ళు చేస్తున్నటువంటి
పనులు అన్ని కూడా వివరించడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే ఇక ఎమ్మెల్సీలుగా చెల్లా, దేశపతి, నవీన్ అంటూ మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడులకు స్వర్గం అంటూ తెలంగాణ ప్రభుత్వ పనితీరు అద్భుతం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక కేటీఆర్ లాంటి మంత్రి ఉండడం అదృష్టం అంటూ కూడా అనేక మంది చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే ప్రధాన హెడ్లైన్ గా చూస్తే ఇంతింతై ఆరోగ్యవంతులై రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రతిదీ కూడా మనకి మెయిన్ హెడ్లైన్స్ గా ఇచ్చారు ఇవి. సో ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ప్రకటించిన ఇక ఎమ్మెల్సీలుగా చెల్లా, దేశపతి, నవీన్ ను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే కోట అభ్యర్థుల ఎంపిక అంటూ ఇచ్చారు. రేపు నామినేషన్ దాఖలుకు నిర్ణయం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులు, ఒకరు మాజీ రాష్ట్రపతి నీలం మన్మడు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు. ఇక అలాగే సీఎం కు ధన్యవాదాలు తెలిపిన చెల్లా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక వీళ్ళంతా కూడా ఎమ్మెల్సీలుగా ఉండబోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎంపిక చేశారు కాబట్టి వీళ్ళంతా కూడా సీఎం కి కృతజ్ఞతలు తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక పెట్టుబడులకు స్వర్గం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంది, కేటీఆర్ లాంటి మంత్రి ఉండటం మన అదృష్టం అంటూ కూడా మరి పెట్టుబడిదారులు చెప్పడం జరుగుతుంది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన సిఐఐ తెలంగాణ వార్షిక సదస్సులో రాష్ట్ర మంత్రి కేటీఆర్ అలాగే కిటిక్స్ సిఇఓ బాబు జాకబ్, సుచిత్ర ఎల్ట్రా అంటూ ఇచ్చారు. ఇక వాళ్ళందరూ కూడా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అలాగే వాగి దీక్షిత్, శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల గురించి ఇక్కడ షేర్ చేసుకుంటున్నటువంటి విషయాలను కూడా వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద పిక్ ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ప్రభుత్వ సహకారం వల్లే 3,000 కోట్లు చూద్దాం. ప్రభుత్వ సహకారం వల్లే 3,000 కోట్ల పెట్టుబడి పెట్టగలుగుతున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో 28,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా రాష్ట్రానికి మరిన్ని మలయాళీ పెట్టుబడులు కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే త్వరలోనే తెలంగాణలో తయారైన దుస్తులు కూడా రాబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ధరించని అమెరికన్ చిన్నారులు ఉండరు అంటూ ఇచ్చారు. ఇక అమెరికన్ చిన్నారులు కొన్ని దుస్తులు ఉంటాయి, ఇక అమెరికన్ చిన్నారులు కూడా ధరించగలుగుతారు అవి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కిటిక్స్ కంపెనీ ఎండి సాబు జాకబ్ కొన్ని విషయాలను ఇక్కడ వెల్లడించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని రంగాల్లో కూడా అద్భుత ప్రగతి సాధిస్తున్నారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెల్త్, వెల్త్, ఫార్మా క్యాపిటల్ గా ఉండబోతుంది హైదరాబాద్ అనేది కూడా మనకి మరొక వార్త ఇక్కడ సంచలనంగా ఇచ్చారు. దేశీయ ఫార్మా రంగానికి కీలక కేంద్రంగా హైదరాబాద్ మహానగరం ఉండబోతుంది అంటూ ఇచ్చారు. అలాగే ప్రపంచం అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ గా ఫార్మసిటీ గా ఉండబోతుంది హైదరాబాద్ నగరం. అలాగే వ్యాక్సిన్లతో కూడా దేశాలకు నగరం ఘనత సాధించే విధంగా ఉంది అనేది కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ప్రశంసలు జల్లు కురిపించారు ఈ విషయాలన్నింటిలో అనేది మనకి ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో మనం ఈరోజు ప్రతి పేపర్ లో కూడా ఇంకా కేటీఆర్ కి సంబంధించి కేసీఆర్ అలాగే ఇంకా అనేక విషయాలు అంటే మహిళలకు సంబంధించి వారు సాధించిన ఘనతలు ఇలా ఇంకా ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో పిల్లే అరెస్ట్ అయినట్లు ఇంకా అక్కడ ఇంకా ఎన్ని కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి పేపర్ లో కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గానే చూసాం. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.